ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దామండి. ప్రధానంగా మనకి ఈ వారంలో 14వ తారీఖు నుంచి రవి మారబోతున్నారు. రవి మనకి మీనం నుంచి మేషంలోకి రాబోతున్నారు. కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తే కొన్ని రాశుల వారికి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులని ఈ రవి మార్పు కూడా కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. సరే, మేషరాశి వారికి మామూలుగా మనం చెప్పుకుంటున్నట్టుగానే ఏళ్ళనాటి శని అనేది మొదలైంది. అయితే ఏళ్ళనాటి శని మొదలవ్వంగానే కొంతమందికి మాత్రం దాని ఎఫెక్ట్ అనేది చూపించడం మొదలుపెట్టింది. కొంతమందికి మాత్రం టైం పడుతుంది, డిగ్రీస్ని బట్టి ఉంటుంది, అలాగే కాంబినేషన్స్ని బట్టి ఉంటుంది. అందరం ఒకే సంవత్సరంలో పుట్టాం, అందరం ఒకే రోజు పుట్టాం. కాబట్టి దాని యొక్క మార్పులు చేర్పులు ఈ 2.5 ఏళ్లలో మీకు కొంతవరకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా నేను అనేక వీడియోలలో చెప్పడం జరిగింది, మీ యొక్క ఆర్థిక పరమైన విషయాలు, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే మీ ఆరోగ్యము, వీటి గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఏళ్ళనాటి శని మొదలవ్వంగానే మనకి అనేక ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, ఉన్న ఆపర్చునిటీస్ కూడా పోతాయి. అలాగే కొంతమందికి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది, కొంతమందికి ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. మనం రాబోయే 2.5 ఏళ్లలో మనం ఈ పని చేసేద్దామని అనుకుంటాం, ఆ పనికి సంబంధించి కొంత లోటుపాట్లు ఉండటము, కొంత ఇబ్బందికరంగా ఉండటం, అలాగే కొంతవరకు వాళ్ళు అనుకున్న విషయాలు జరగకపోవటం, ఇలాంటివి కాలయాపనకి సంబంధించినవి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకని కొంచెం మేషరాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. అలాగే ప్రతి విషయం కూడా జాగ్రత్తగా ఉండండి. ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నా అది నలుగురికి తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని గ్రహించాలి. కాబట్టి ముందుగా మనం మేషరాశి వారికి ఇవన్నీ చెప్పుకుంటూ ఈ వారం వీరికి ఏ విధంగా ఉంది అనే దాన్ని మనం పరిశీలిస్తే, సరే, వారం మొదలవటమే ముందర మీ వైవాహిక జీవితం గురించి, ఆర్థిక స్థితి గతుల గురించి, దాన ధర్మాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, వీటితోటి మొదలవుతుంది. అయితే ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, ఎప్పుడైనా సరేనండి, తీర్థయాత్రలకు వెళ్తున్నాము, ఏదైనా సరే ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించి మంచి సత్ఫలితాలు రావాలి అనే కోరుకుంటూ ఉంటాం, సత్ఫలితాలు లభించాలి అని. సత్ఫలితాలు లభించడానికి మనస్సు, శరీరము, ఇవి రెండూ కూడా కొంతవరకు శుద్ధి కలిగి ఉండాలి. అంటే వీటిలో ఎటువంటి కల్మషము ఉండకూడదు. పరాయి వ్యక్తుల కోసం, ఎవరో అమ్మ చెప్పిందనో, అత్తగారు చెప్పిందనో, నాన్న చెప్పిందనో, వాళ్ళు వీళ్ళు చెప్పారనో మనం చేయకూడదు. మన కోసం మనం చేసుకోవాలి. కాబట్టి మేషరాశి వారు ఈ వారం ఏ కార్యక్రమం తలపెట్టినా మీకోసం మీరు చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటం చేసుకోవాలి, మిమ్మల్ని మీరు మంచిగా సక్సెస్ తెచ్చుకోవడం కోసం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం తప్పనిసరిగా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారని గ్రహించాలి. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. ఏ విషయంలోనూ కూడా ఒక రకంగా మీకు పెద్దగా అనుకూలత అనేది కనిపించడం లేదు. దీంతో పాటు పాత రుణాలు తీర్చాలి అనే ప్రయత్నంలో కొంతవరకు కొత్త రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి ఇందాకే చెప్పుకున్నట్టుగా ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి నుంచి మొదలయ్యే అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో ఇవి దీర్ఘకాలిక అనారోగ్యాలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో మాత్రం ఎక్కడా మీరు నిర్లక్ష్యం అనేది చేయకూడదు. పెట్టుబడుల విషయంలో మాత్రం తప్పనిసరిగా కొంత ఇబ్బంది పడే సూచనలు కనపడుతున్నాయి. రవి మారిన తర్వాత కొంతవరకు కొన్ని విషయాలలో మీకు మార్పులు కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. ఇనీషియల్గా మీరు పెట్టే కొన్ని రకాల పెట్టుబడులలో మీకు తప్పనిసరిగా ఓకే, ఇక్కడ ఏదో మార్పు వచ్చింది అన్నట్టుగా కనపడుతున్నా అవన్నీ ఇంకా బుధుడు, శుక్రుడు కూడా మారేంత వరకు కొంత మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బుధుడు మారాలి. కాబట్టి ఏంటంటే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుకుంటే మాత్రం అంత అనుకూలత అనేది ఏది కూడా కనిపించటం లేదండి. కాబట్టి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యము, ఆర్థిక స్థితిగతులు, వీటిపైన మీరు కొంతవరకు ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. దీని వలన కూడా మీరు ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో, లేకపోతే మీరు మీ పనులలో ఉండటం వలన కొంతవరకు మీరు మీ యొక్క జీవిత భాగస్వామితోటి అజాగ్రత్తగా ఉండటము, లేకపోతే వారితో ఎక్కువ సమయం గడపకపోవటము వలన తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి, వాయిదా పడుతూ ఉంటాయి, నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం ప్రత్యేకించి మనం చాలా విశేషంగా మేషరాశి వారికి ఏమీ కూడా చెప్పుకోవటం లేదు. సో ఒక రకంగా ఈ రాశి వారికి ఏంటి అని అంటే వారి వైవాహిక జీవితము, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు వారి ఉద్యోగ వ్యాపారాలు, అలాగే కొత్త రుణాలు తీసుకోవటము, ఆరోగ్యము, వీటన్నిటి మీద కూడా ఈ వారం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. దీనికి చాలా చక్కటి పరిహారం ఒకటి ఉందండి.
ఒకటోది ఏమిటి అని అంటే ప్రతిరోజు కూడా ముందర విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం. దీనివల్ల ఏమవుతూ ఉంటుందంటే మనకి మానసిక శారీరకంగా మంచి మార్పులు అనేవి కనపడుతుంటాయి విష్ణు సహస్రనామాలు వినటం చదవటం వలన, వైబ్రేషన్స్ వలన. కాబట్టి ఇది ఒక అలవాటుగా మీరు చేసుకోవాలి. అయ్యో మాకు ఏలినాటి ఉందని చెప్పి మనం ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఏం చేయాలో తెలీదు అనుకోకుండా విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి. రెండో విషయం ఏమిటి అని అంటే పాదరసం అని దొరుకుతూ ఉంటుంది. పాదరసం అంటే అందరికీ తెలుసు మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ లిక్విడ్ అనమాట. మెర్క్యూరీని లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దీన్ని మనం పాదరసం అనే అంటాం తెలుగులో. దీనికి చిన్న చిన్న మనకి గోళీల్లాగా దొరుకుతుంటాయి, చిన్న చిన్న బాల్స్ లాగా దొరుకుతూ ఉంటాయి. వీటిని మీరు ఏం చేస్తారు అంటే ప్రతిరోజు కూడా దీన్ని మీ అరచేతిలో పట్టుకోండి. అరచేతిలో పట్టుకొని దీనిలాగా మీ యొక్క అరచేతిని ఇలా మూయండి. మూసి దీన్నిలాగా పెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రతిరోజు ఒక 11 సార్లు ఓం నమ శివాయ అని చదవండి. ఓం నమ శివాయ అని చదివి మీ పూజా మందిరంలో మళ్ళీ దాన్ని పెట్టేస్తూ ఉండండి. దీన్ని పార్సిలిన్ ప్లేట్స్ ఉంటాయి, దానిలో పెట్టండి. స్టీల్ ప్లేట్లు కానీ కంచు, రాగి, ఇత్తడి ఈ ప్లేట్లలో పెట్టకూడదు. అలాగే దీనికి పైన నీళ్లు పోయటం, ఆ నీళ్లు తాగటం ఇలాంటివి కూడా చేయకూడదు. ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పాదరసంని తెచ్చుకున్నప్పుడు దీన్ని కొంచెం శుద్ధి చేసుకోవాలి. కాబట్టి శుద్ధి చేసేందుకు ఏం చేస్తారంటే కొంచెం మంచినీళ్ళు తీసుకొని దానిలో ఒక 2 చుక్కల పాలు పోసి ఈ పాదరసం ఏదైతే నేను చెప్పానో అది తీసుకొచ్చి అందులో వేసి ఆ బాల్ని అందులో వేసి మీరేం చేస్తారంటే దాన్ని కడిగేసి తుడిచి చక్కగా మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోండి. రోజు దీపారాధన చేసి రోజు ఒక 11 సార్లు ఓం నమ శివాయ అని చదవటం మొదలు పెడితే తప్పనిసరిగా మీలో మీకే అనేక మార్పులు కనపడతాయి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మీకు పూర్తవుతూ ఉంటాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఈ వారం మీకు మొదలయ్యేదే మీ యొక్క సంతానం గురించి. కాబట్టి మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి చదువు, దీంతో పాటు వారి ఆరోగ్యము, ఇలాగా అనేక విషయాల గురించి మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీలో కొంతమందికి విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకి కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గటం, లేకపోతే ఏమైనా పోటీ తత్వ పరీక్షలకి, ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి వెళుతూ ఉంటే వాటికి మీ ప్రిపరేషన్ అనేది సరిగ్గా లేకపోవటం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే కొంచెం మనసుని ప్రశాంతంగా ఉంచుకొని చదివేందుకు ప్రయత్నం చేయండి. రెండో విషయం ఏమిటంటే మీ సంతానమే గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం కొంత ప్రయత్నం అనేది మొదలు పెడతారు. కానీ మీకు ఇంకా మంచి ఫలితాలు రావడానికి సమయం అనేది మాత్రం పడుతూ ఉంటుంది. ఇంకా మెయిన్గా ఈ రాశి వారిలో మనకి బాగా చేంజెస్ కనిపించే విషయం ఏమిటి అని అంటే ఆర్థికంగా ఎదగటం కోసం అని చెప్పి వీరు అనేక ప్రణాళికలు చేస్తూ ఉంటారు, అనేక మార్పులు చేసుకొస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ లైఫ్ అనుకుందాం, పర్సనల్ లైఫ్ అనుకుందాం, అనేక మార్పులు చేస్తూ వస్తారు. అప్పుడప్పుడునండి మార్పులు అనేవి కూడా మనకి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తుంటాం కదా, అలా అన్నమాట. అయితే ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాలి. రుణాల సమస్యలు, రుణ బాధలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు కొంచెం పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. బేసిక్గా ఈ రాశి వారు 2 విషయాలలో ఈ వారం జాగ్రత్త వహించాలి. ఒకటోది ఏమిటి అని అంటే మధ్యవర్తిత్వం లాంటివి చెయ్యకూడదు. మధ్యవర్తిత్వం చేసినా కూడా మీరు పూచీకత్తుగా ఉంటూ మీరు మీ భూములు కానీ, మీ స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇళ్ళు కానీ, డబ్బు కానీ పెట్టకూడదు. దీనివల్ల ఏమవుతుందండి అని అంటారా? ఏమవుతుందో నేను చెప్పక్కర్లేదు, మీకే దీని ఫలితాలు కూడా కనపడుతూ ఉంటాయి. అందుకని ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాలు అన్నీ కూడా నెమ్మదిగా సర్దుకుంటూ ఉంటాయి. ఈ వారం కొంచెం ఆర్థికంగా మీరు లోటుపాట్లు అనేవి ఫీల్ అవుతారు. కానీ మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు ఆ పని గురించి నేర్చుకుంటూ దాని యొక్క పూర్వాపరాలను తెలుసుకుంటూ నెమ్మదిగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటున్నారు. నెమ్మదిగా మీలో మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. సో శని మారటంతో పాటు రవి మారటం కూడా కొంతవరకు మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి అనే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ వారం అంతా కూడా సంతానానికి సంబంధించి ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కానీ, పెట్టుబడులకి సంబంధించి కానీ పెద్దగా మార్పులు అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు. ఇంకా ఈ వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? అపరాజిత స్తోత్రం చదువుతూ ఉండటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారిని మీరు మల్లె పువ్వులతోటి పూజించటం, అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మల్లె పువ్వులని కొంచెం గంధంలో ముంచి అమ్మవారిని పూజించండి.
మీకు ఆర్థికంగాను, మానసిక శారీరకంగాను, అలాగే సంతానపరంగాను మంచి అభివృద్ధి అనేది కనపడుతుంది. మరి దీపారాధన ఏ విధంగా చేయాలి? మామూలుగా మనం ఏం చేస్తుంటాము, నువ్వుల నూనెతోటో లేకపోతే నెయ్యితోటో లేకపోతే కొంతమంది కొబ్బరి నూనెతోటి కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. శ్రేయస్కరము మంచిది ఏమిటి అని అంటే నువ్వుల నూనె అలాగే మనకి నెయ్యి. కానీ ఈ వారం రోజులు కూడా అంటే కొంత గ్రహాలు మారుతున్నాయి, అయినా సరే ఈ వారం ఆర్థికంగా పురోగతి సాధించడానికి, సంతానానికి అభివృద్ధి కోసం, దీంతో పాటుగా ఆరోగ్యం కుదుట పడటం కోసం మీరేం చేస్తారంటే దీపారాధనలో మీరు నెయ్యితోటి కానీ నువ్వుల నూనెతోటి కానీ దీపారాధన చేయటం, దీంతో పాటు మీరు ముఖ్యంగా మన దతూర ఒత్తులు దొరుకుతాయి కదా, దతూరతోటి చేసిన ఒత్తులు ఉంటాయి, ఆ ఒత్తులని మీరు దీపారాధనలో వాడుతూ ఉండండి. మీకు ఎన్ని మంచి మార్పులు కనపడతాయో మీకే తెలుస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఆర్థిక పురోగతితో పాటు సొంత ఇంటి గురించిన ఆలోచనలు, దీంతో పాటు మాకు సొంత ఇల్లు ఉంది కానీ మేము సొంత ఇంటికి వెళ్ళలేకపోతున్నామే అనే ఆలోచన, లేదా కొంతమందికి ఎంత ప్రయాణాలు ఉంటాయంటే సొంత ఇంట్లోనే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, చెప్పుల్లో కాళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటారనమాట. అందుకని ఏమవుతుంటుందంటే ఇలాంటి వాళ్ళకి కొంత ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్తాం. తల్లిగారి ఆరోగ్యం గురించి మాత్రం మిథున రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, ఇంటికి సంబంధించి, నూతన వస్తు వాహనాలకి సంబంధించి, వీటికి సంబంధించి కొంత మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటి కోసమని కొంత రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అలాగే మెయిన్గా ఇంటికి సంబంధించి మీరు ఏమైనా రిపేరింగ్ వర్క్లు చేయాలనుకుంటున్నా, లేకపోతే మీరు స్థలాలు పొలాలు ఇలాంటివి ఏవైనా ఉంటే వీటికి సంబంధించి అమ్మకాలు లాంటివి చేయాలనుకుంటున్నా, ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా ఈ వారం మీకు చాలా బాగుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. ఆర్థికంగా బాగుంది అనుకుంటున్నాం, అలాగే అనుకుంటున్న పనులన్నీ కూడా నెమ్మదిగా మీరు పూర్తి చేసుకుంటూ వస్తారు. ఏది కూడా మీరు పోస్ట్పోన్ చేయరు, ఎక్కడా కూడా పోస్ట్పోన్ చేయాలి అన్న ఆలోచన కూడా మీలో ఉండదు. ఇంకా మీరే స్వయంగా ఎవరికి పనులు చెప్పకుండా మీరే కూర్చొని పనులు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ రాశికి చెందిన స్త్రీలు ఉంటారు చూసారా, వీరికి ఏమవుతుంటుందంటే తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ త్వరగా పూర్తి చేయాలి అనే ఒక ఆలోచనతోటి కొన్ని తప్పటడుగులు వేయటం, తొందరపాటు నిర్ణయాలు తీసేసుకోవటం, ఎక్కడైతే నెమ్మదిగా మనం నిర్ణయాలు తీసుకోవాలో అక్కడ గబుక్కున ఒక మాట అనేయటం, దానివల్ల తర్వాత బాధపడటం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అందుకని స్త్రీలు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా వీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట ఇచ్చేటప్పుడు అలాగే మాట్లాడేటప్పుడు ఏ వ్యవహారం అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోపావేశాలను కూడా కొంచెం నిగ్రహించుకోవాలి. ఎందుకంటే కోపావేశాల వలన మనకు వచ్చేది పోయేది ఏమీ లేదు, సంబంధ బాంధవ్యాలు పాడవటం తప్ప. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఉద్యోగ వ్యాపారాలలో కానీ లేకపోతే వారికి ఆర్థికంగా కానీ చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే వారి పేరు మీద మీరు గనక స్థిరాస్తి వ్యవహారాలు ఏవైనా పెట్టడం కానీ, అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ ఇలాంటివి ఉంటే ఇవి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు మెయిన్గా పెట్టుబడులు పెడుతున్న వారు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే మనం అమ్మకాలు కొనుగోలు, ఇప్పుడు షేర్స్ అనేవి మనం అమ్ముతూ ఉంటాం కొంటూ ఉంటాం కదా, మీరేం చేస్తూ ఉంటారంటే ప్రతిదీ కూడా కొంతవరకు కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత మనకి లాభం వస్తుంది అనే ఒక ఉద్దేశంతో కొన్ని రకాల షేర్లు ఏవైతే ఉన్నాయో, ఆయిల్ అనుకుందాం, గ్యాస్ అనుకుందాం, కోల్ అనుకుందాం, గోల్డ్ అనుకుందాం, ఇలాంటి వాటి మీద మీరు పెట్టుబడులు అనేవి బాగా పెట్టేస్తుంటారు. దీంతో ఏమవుతూ ఉంటుందంటే గోల్డ్ అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బట్ వీటి మీద కొన్ని ముఖ్యంగా ఇందాక నేను చెప్పినవి. సో వీటి మీద మీరు పెట్టి ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పటికిప్పుడు మీకు వీటిల్లో చాలా చేంజెస్ అనేవి కనిపిస్తున్నా ఈ చేంజెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత నిదానంగా అవుతూ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా పెట్టుబడుల విషయంలో మాత్రం ఉంటూ ఉండండి. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా కొంతవరకు బాగానే ఉన్నాయండి, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే కోర్టు విషయాలు కానీ, ఎవరితోనైనా సరే మాట్లాడాల్సిన విషయాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కానీ, ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా, ఇలాంటి వాటిల్లో పెద్దగా మార్పులు అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు. మరి మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మిథున రాశి వారి దగ్గరకు వచ్చేసప్పటికీ మిథున రాశి వారికి ఏంటంటే ఈ వారం అంతా కూడా అనేక
ఒత్తిళ్ళు అంటే వీళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు సాధారణంగా ప్రతిరోజు నిత్యము దీపారాధన చేసేవారు కూడా కొంత వీరికి ఒత్తిళ్ల వలన వీరు దీపారాధన చేయలేని పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే దీపారాధన మాత్రం మానకండి. అట్లీస్ట్ ఈ వారం మీరు పెట్టలేకపోయినా ఇంట్లోని ఎవరో ఒక కుటుంబ సభ్యుల చేతన్నా నిత్యము దీపారాధన జరిగేటట్టుగా చూడండి. మన ఇళ్లలో ప్రతిసారి పళ్ళు కావటం కోసం అని చెప్పి అనేకమి చేస్తూ ఉంటాం. అందులో నేను బాగా చెప్పే విషయం ఏంటంటే ధూపం వేస్తూ ఉండండి అని. ఒక పాజిటివ్ ఎనర్జీని బిల్డప్ చేయాలి అని అంటే ధూపం అనేది వేయాలి. ఎప్పుడన్నా మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అంటాం. ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంట్లో చాలా నెగటివ్ ఎనర్జీ ఉంది అంటాం. సో ఈ నెగటివ్ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి కొంచెం డామినేట్ చేస్తుంటాయి మీరు ఏ ప్రదేశంలో ఉంటారో ఆ ప్రదేశంలో. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రోజు కూడా నిత్యము ధూపం వేయండి. అయితే ఈ ధూపంలో మీరు ఏం చేయాలి అని అంటే లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు వేయాలి. దీంతో పాటు పచ్చ కర్పూరం వేయండి. ధూపంతో పాటు ఇవి రెండు కలపాలి. అద్భుతమైన మార్పులు కనపడతాయి. తప్పనిసరిగా చేసి చూడండి, మీకే ఫలితాలు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారివి కనుక మనం పరిశీలిస్తే, కర్కాటక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళ ఆలోచన అంతా కూడాను కొంతవరకు ఉద్యోగానికి సంబంధించి, ఉద్యోగాలలో మార్పులు చేర్పుల గురించి, దీంతో పాటు కొంతవరకు ప్రయాణాలు, ఉద్యోగరీత్యా ప్రయాణాలు, కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నము, ఇంటర్వ్యూలకు వెళ్ళటం, కొత్త స్నేహితులు పరిచయం అవ్వటం, అలాగే మీరు బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, నదీ స్నానాలు లాంటివి చేయటం, దాన ధర్మాలు చేయటం, వీటి మీద ఆసక్తి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఇందులో కూడా తప్పేమీ లేదండి. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, తీర్థయాత్రలకు వెళ్ళటం అనేది ఒక గొప్ప విషయమా అని. డెఫినెట్గా 100% గొప్ప విషయమే. మనం అనుకున్న వెంటనే ఒక తిరుపతికో, ఒక శ్రీశైలానికో, లేకపోతే యాదగిరి గుట్టకో వెళ్ళగలిగాము అంటే భగవంతుని అనుగ్రహం లేకుండా మనం వెళ్ళలేము. కాబట్టి ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, మనం ఏ పని తలపెట్టినా ఏ పని చేసినా. అందుకని ఈ వారం ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం కొంతవరకు వీరి మీద పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకని మీరు కొంతవరకు ఆర్థికపరమైన విషయాలు కానీ, ఖర్చుల విషయాలు కానీ, మీ సంతానపరమైన విషయాలు కానీ, కొత్త స్నేహితులు అవ్వటం విషయంలో కానీ, వారు చెప్పే సలహాలు సూచనలు కానీ, ఇలాంటి వాటిని మీరు పాటించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా ఫాలో అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకని ఏంటంటే కొంచెం కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకున్నప్పుడు వారు చెప్పిన వెంటనే మనం చేసేయకూడదు కదా. కొంచెం మీరు ఆలోచించుకొని మీ పెద్దవారితో కూడా సంప్రదించి మంచి చెడు విచారించి ఆ తర్వాత మాత్రమే చేయాలి. ఆర్థికంగా మాత్రం కొంత అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశాలు కొంతవరకు మీకు కనపడుతున్నాయి. మీరు గనక కొత్త రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో అనుకూలత ఉంటుంది. శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా మీ యొక్క ఈ వారం మీ ప్లేస్మెంట్ కానీ, లేకపోతే మీ యొక్క వ్యవహారం కానీ, మీరున్న పరిస్థితులు కానీ నలుగురు చర్చించే విధంగా ఉంటాయి. సో నలుగురు చర్చించే విధంగా ఉండటం వలన కొంత నరఘోష అనేది కూడా కలుగుతూ ఉంటుందిగా. కాబట్టి నరఘోషకి సంబంధించి తప్పనిసరిగా కొంత పరిహారం లాంటిది చేసుకుంటూ ఉండాలి. సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా విద్య పట్ల ఏకాగ్రతను చూపించాలి. ఎందుకంటే పరీక్షల సమయం నడుస్తోంది కాబట్టి తప్పనిసరిగా కొంత వీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం కొంచెం నెగిటివ్గా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కనపడుతున్నాయి. ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు నెగిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. నమ్మిన వారే ఎక్కువగా మోసం చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక మెయిన్గా మనం షేర్ మార్కెట్స్ గురించి, వీటి గురించి మాట్లాడుతున్నాం. షేర్ మార్కెట్ మాత్రం మీకు కొంతవరకు లాభదాయకంగా ఉండబోతోంది. సో నెమ్మదిగా మీరేం చేస్తున్నారంటే మీరు మీ యొక్క ప్రణాళికని, మీ ప్లానింగ్ని మారుస్తున్నారు. కొంత మార్కెట్ని స్టడీ చేశారు కాబట్టి డెఫినెట్గా మీరు మార్చబోతున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీరు ఏవైతే పెడుతున్నారో ఇవి మీకు కొంతవరకు లాభదాయకంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో భయం లేదు. సో జాగ్రత్తగానే చేస్తున్నారు అండ్ డెఫినెట్గా దాని రిజల్ట్ కూడా మీకు కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్గా ఈ రాశివారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఈ రాశివారు ఇష్టదైవారాధన చేస్తూ ఉండటం, కృష్ణుడి ఆరాధన చేస్తూ ఉండటం, కృష్ణుడిని చక్కగా తులసిమాలలతోటి పూజించటం, అర్చించటం, స్వామివారికి ఇష్టమైన మామూలుగా ఆవు పాలు, వెన్న ఇలాంటివి మీరు నివేదన చేస్తూ ఉండటం, వీటి వలన ఇంకా మంచి సత్ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి.
అలాగే మెయిన్గా ఈ రాశివారు ఒక మంచి పరిహారం కూడా చేయొచ్చు. అదేమిటి అని అంటే, అనేక విషయాల కోసం అని చెప్పి అభివృద్ధి కోసమని ఎక్కువగా వీరు ఆరాటపడుతూ ఉంటారు. కాబట్టి ఈ అభివృద్ధి కోసం ఆరాటపడుతున్నప్పుడు మనం మామూలుగా గోమతి చక్రాలు ఉంటాయి కదండి, అలాంటి గోమతి చక్రాలు ఒక 11 తీసుకోండి. మామూలుగా మనకి ఇప్పుడు అమెజాన్లో అన్ని చోట్ల దొరుకుతున్నాయి, చాలా అనేక రకాల దుకాణాల్లో దొరుకుతున్నాయి. చక్కగా మంచిగా ఉన్నవి తీసుకోండి, పగులు లేకుండా నీట్గా ఉండాలి. వీటిని మళ్ళీ కూడా ఒక 2 చుక్కల పాలు కొంచెం నీళ్ళతో చక్కగా కడిగేసేయండి. ఈ 11 చక్రాలకి కూడా గంధము పెట్టి వాటిపైన బొట్టు పెట్టండి, అంటే కుంకుమ పెట్టండి. పెట్టి వీటిని ఎవ్రీడే అంటే ప్రతిరోజు కూడా ఒక ఎర్రటి వస్త్రాల్లో కట్టేసి మీ పూజా మందిరంలో పెట్టి ఇక్కడ మాత్రం లక్ష్మీ అష్టోత్తరం ఈ చదువుతూ ధూపదీప నైవేద్యాలను పెడుతూ ఉండండి. మీకు ఎంత బాగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందంటే ఆర్థిక పరంగా ఇంకా మీకు చాలా మెరుగయ్యే అవకాశాలు కనపడుతుంటాయి. ముఖ్యంగా మీకు ఎవరి దగ్గర నుంచి అన్నా డబ్బులు రావాల్సి ఉన్నా, కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేక ఆర్థికంగా కొంత మేము ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్నా, ఈ పరిహారం మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇది రోజు ఒక 11 రోజుల పాటు చేసి ఆ తర్వాత ఈ గోమతి చక్రాలతో కట్టిన ఈ ఎరుపు గుడ్డలో కడతాం కదా, దీన్ని మీరు మీ కబోర్డ్లో పెట్టేసుకోండి. అయితే అలా పెట్టేసి అలా ఉంచేయటం కాదు, ప్రతి 15 రోజులకి వాటిని తీసి శుద్ధి చేసి మళ్ళీ మనం అష్టోత్తరంతో 11 రోజులు అంటే ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి కంపల్సరీగా మీరు ఈ సిస్టమ్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. ఇలా చేయటం వలన మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. సింహరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే, సింహరాశి వారికి చాలా వరకు అనేక మార్పులు కనపడుతున్నాయండి. వీరేం చేస్తున్నారనంటే, వారు చేస్తున్న ఉద్యోగంలోనే ఇంకా బాగా ఎదగడానికి, ఇంకా బాగా పెరగడానికి, ఇంకా ఎటువంటి మార్పులు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అప్పుడప్పుడు మనలో మనం పునఃపరిశీలన చేసుకుంటాం చూసారా, అలా చేసుకుంటున్నారు. దీనివలన ఏమవుతుంది, ఎప్పుడైతే మనల్ని మనం పునఃపరిశీలన చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం చాలా చేంజెస్ తెచ్చుకుంటాం. మన హావభావాల దగ్గర నుంచి, మన డ్రెస్సింగ్ నుంచి, మనం చేసే ఉద్యోగం గురించి అన్ని విషయాలలోనూ మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా పురోగతి కోసం మాత్రం వీరు ఈ వారం అంతా ప్రయత్నం చేస్తారు. కానీ వీరిని ఎందుకు మనం మెచ్చుకోవాలి అని అంటే, ఇప్పుడు జరుగుతున్న ప్లానెటరీ మార్పులు ఏవైతే ఉన్నాయో, గోచారం ఏదైతే ఉందో, ఇది అద్భుతంగా వీరిలో ఒక మార్పును తెస్తోంది. ఆ మార్పు చాలా విషయాలలో వీరికి ఈ 2.5 ఏళ్లలో జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఆనందంగా ఉంటాం, ఏ విధంగా నడుచుకుంటే మనకి అభివృద్ధి ఉంటుంది, అందుకని ఏంటంటే మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి. వాటిని స్వాగతించండి, స్వీకరించండి. అష్టమాల్లో శనున్నాడు, ఇంకే ఉంది, మా బతుకులు ఏమైపోతాయో, మా ఉద్యోగాలు ఏమైపోతాయో, మా ఆరోగ్యం ఏమీ కావు. అన్నిటికీ మనం పరిహారాలు చేసుకుంటున్నాం. మొన్న కూడా మనం చేసుకున్నాం, షష్టగ్రహ కూటమి అని చెప్పి చక్కగా చేసుకున్నాం. ఆ తర్వాత చాలా మందికి మంచి మంచి ఫలితాలు కూడా కలుగుతున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతోంది, నెమ్మదిగా మార్పులు వస్తున్నాయి. అలాగే చాలామంది భక్తి పారవస్యంలో మునిగి వాళ్ళు నిత్యము పూజించే భగవంతుడి పాదాలు పట్టుకుంటున్నారు. కాబట్టి మార్పులు అనే వాటిని మనం స్వాగతించాలి. ఇది మాత్రం సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి. నేను ముఖ్యంగా ఈ వారం ఆర్థికంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, అలాగే మీ యొక్క స్థితిగతులు కానీ, సంతాన పరంగా కానీ ఏ విషయంలోనూ కూడా నేను చాలా పాజిటివ్గా ఉందని మాత్రం చెప్పటం లేదు. కానీ మార్పులు మాత్రం ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఈ మార్పులు మాత్రం మీకు చాలా వరకు శుభ ఫలితాలను కూడా ఇస్తాయి. కొంచెం మీరు వెయిట్ చేయాలి. సరే, పాత రుణాలు తీర్చాలండి, మా పరిస్థితి ఏమిటి, మాకు ఆల్రెడీ మా పైన చాలా ఒత్తిడిగా ఉంది అని అంటారా, ఆ ఒత్తిడి అలాగే ఉంటుంది. ఈ వారం అలాగే గడిచిపోతుంది. మీరేం కంగారు పడక్కర్లేదు. సమయానుకూలంగా మీకు ఆర్థికంగా ఎవరేదో ఒకరి సహాయం మాత్రం అందుతుంది. నూతన వ్యక్తుల్ని కలుస్తారు. అలాగే చాలామంది సలహాలు, చాలామంది చెప్పే మాటలు కూడా వింటారు. దీంతో పాటు వస్తున్న ప్రతి ఆపర్చునిటీని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ ఆపర్చునిటీస్ ఏ విధంగా మీకు ఉపయోగపడతాయి అనే ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా ఈ వారం అంతా కూడా ఆలోచన, మార్పులు, ప్రణాళికలు, అలాగే ఏ విధంగా ఉండాలి, ఏం చెయ్యాలి, వీటి మీదే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి మీదే ఫోకస్ కనపడుతోంది. మంచి దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తారు. చాలా విషయాలలో కూడా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు. మార్పులు తీసుకురావడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. కొంచెం బుధుడు మారేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా మీరు మీ యొక్క షేర్ మార్కెట్లలో
పెట్టుబడులు పెట్టడం వాటి గురించి ఆలోచన చేతురు కానీ బుధుడు మారకుండా మాత్రం ఒక్క రవి మారటం వలనే మీకు చాలా పెద్ద మార్పులు వస్తాయని చెప్పుకోవడానికి లేదు. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్నారు, బట్ బుధుడు మారిన తర్వాత తప్పనిసరిగా ఆర్థికంగా కూడా మీకు మంచి మార్పులు అనేవి కనపడతాయి. మరి సింహరాశి వారు ఏం చేయాలి? సింహరాశి వారు మాత్రం సూర్యారాధన చేస్తూ ఉండాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యారాధన చేయటము, అలాగే శివుడికి మీరు శనివారాల రోజున అభిషేకం చేయటం. ఆలయాలకు వెళ్ళండి, ఆలయాలలో అభిషేకాలు చేస్తారు కదా, అభిషేకంలో పాలు పంచుకోండి, అక్కడే కూర్చోండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. అభిషేకం జరుగుతున్నంతసేపు ఓం నమ శివాయ చదువుతూ ఉండండి. స్వామివారికి బిల్వపత్రాలు వేయటం, అలాగే స్వామివారి ఆలయంలో దీపారాధన చేయటం, ఇవి కూడా మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంటాయి. అలాగే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, పాజిటివ్ మైండ్ సెట్ని ఇస్తుంది, పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్తుంది. ఈ మూడు కావాలంటే మనం కొంతవరకు పరిహారాలు చేసుకుంటూ అలాగే భగవంతుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కన్యారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి వీరికి కూడా చాలా వరకు బాగుందండి. నెమ్మదిగా మీరు గమనించారంటే కన్యారాశి వారు నెమ్మదిగా పాజిటివ్ దీనిలోకి వచ్చేస్తున్నారు. చాలా మంది నన్ను కమెంట్స్లో అడుగుతుంటారు, కన్యారాశి వారికి ఎప్పుడు మీరు ఏమీ చెప్పరని. గోచారం బాగుందనుకోండి, అద్భుతమైన ఫలితాలు చెప్పుకోవచ్చు. కానీ గోచారం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాల గురించి ప్రస్తావించలేం. అయితే ఈసారి మాత్రం కన్యారాశి వారు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సాధిస్తున్నారు. ఇంటికి సంబంధించి మీరు ఏమైనా సరే అద్దెలకి ఇవ్వాలనుకుంటున్నా, లేకపోతే మీరు మనం అప్పుడప్పుడు లీజులు లాంటివి ఇస్తూ ఉంటాం కదా, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీస్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటికి సంబంధించి ఆర్థికంగా మీకు మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అంటే అద్దెలు వసూలు అవ్వటం కానీ, లేకపోతే ఏమైనా ప్రాపర్టీస్ అమ్మితే వాటికి సంబంధించి మీకు ఆర్థికంగా పురోగతి లభించడం కానీ, లేదా మీరు ఎక్కడి నుంచి అయినా సరే కొంత పెట్టుబడి లాంటివి తీసుకొచ్చి సొంత ఇల్లు, సొంత వాహనాలు కొనుక్కోవడం కానీ, లేదా మీ పాత వాహనాలని అమ్మేసి కొత్త వాహనాలు కొనుక్కోవడం కానీ, కొత్త ఇల్లు కొనుక్కోవడం, పాత ఇల్లు అమ్మేసి, ఇలాంటివి మీకు చాలా అద్భుతంగా కనపడుతున్నాయి. సో వారం మొదలవటమే వీటి మీద మెటీరియలిస్టిక్ గెయిన్స్ అంటాం, కంఫర్ట్ అంటాం. సో కంఫర్టబుల్ జోన్లో ఉండబోతున్నారు. హాయిగా మీ ఇంట్లో మీరు ఉంటారు, చక్కగా సమయానికి భోజనం చేస్తారు, సమయానికి నిద్రపోతారు, ప్రశాంతంగా భార్య పిల్లలతో ఉంటారు, లేదా మీ భర్తతోటి మీ పిల్లలతో ఉంటారు. అలాగే ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుంటూ వస్తారు. సంతానానికి కూడా ఈ వారం అంతా అనుకూలంగా ఉందండి. ఆర్థికంగా వీరికి బాగుంది. దీంతో పాటు వీరికి చక్కగా అనుకున్న అనేక విషయాలు మంచి మంచి మార్పులను ఇస్తున్నాయి. అయితే మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే కొంతవరకు వీసాలు, పాస్పోర్ట్లు, ఉద్యోగాలు వీటి కోసం ప్రయత్నం చేస్తున్నా, ఇందులో కొంత ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు కోర్టు విషయాలు కానీ, పెట్టుబడుల విషయాలు కానీ, అలాగే ఆరోగ్యం విషయం కానీ, దీంతో పాటు మెయిన్గా పాత రుణాలు తీర్చే ప్రయత్నం కానీ, ఇలాంటివి మాత్రం కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి. మెయిన్ విషయం ఏమిటంటే శత్రువులు ఎక్కువగా ఉండబోతున్నారు. అలాగే మీ జీవిత భాగస్వామికి ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉండబోతోందండి. అలాగే వారు చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు. చాలా పనులు వాళ్ళవి పూర్తి కాబోతున్నాయి. అలాగే ఈ పనులన్నీ పూర్తి కావడంతో పాటుగా వారికి ఆర్థికంగా కూడా నెమ్మదిగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఈ విషయాలు ఇందాక మనం చెప్పుకున్న విషయాలు కొంచెం గమనించుకోవాలి. మరి కన్యారాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఇంకా మంచి పరిస్థితులు రావాలి, ఇంకా అనుకూలంగా ఉండాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, ఇందాక మనం అనుకుంటున్నాం భూ సంబంధమైన వ్యవహారాలు, ఇంటికి సంబంధించిన విషయాలు, వస్తు వాహనాల విషయాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. భూవరాహస్వామి వారిని ఆరాధన చేయటమే, లక్ష్మీ వరాహస్వామి వారి అష్టోత్తరం చదవటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి పానకము, వడపప్పు నివేదన చేయటం, ఇలా చేయటం వలన మీ సంకల్పం ఏదైతే ఉందో, మీ మనసులో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో, అది తప్పనిసరిగా మంచి ఫలితాలను మీకు కలిగిస్తూ ఉంటుంది ఈ ఆరాధన చేయటం. అలాగే మామూలుగా మనం ఏం చేస్తుంటామండి, మనకి ఏదైనా సరే ఒక స్థలం అమ్ముడు పోవాలి అని అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ స్థలం దగ్గరికి వెళ్ళి మీరు ఒక కొబ్బరికాయను తీసుకెళ్ళి, లేదా మీరు ఏదైనా ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకున్నారు, ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ అద్దెకి ఇవ్వాలనుకున్నారు, ఒక మంచి కొబ్బరికాయకి చక్కగా పసుపు రాసేసి దానికి మంచిగా బొట్టు పెట్టి, మీ ముఖద్వారం ఏదైతే ఉందో, స్థలం అయితే మెయిన్ రోడ్డుకి మీరు ఏదైతే ఉంటుందో అది, అంటే మీరు మెయిన్ రోడ్ని చూడాలి. మీరు ఇల్లు కానీ, స్థలాలు కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటి వద్దలకి ఇవ్వాలి. అప్పుడేం చేస్తారంటే మీ ముఖద్వారం ఏదైతే ఉందో మీ ఇంటి లోపలికి చూడకుండా మీ వెనుక భాగం మీ ఇంటి లోపలికి ఉండాలి. మీరు మాత్రం బయటికి చూస్తూ ఉండాలి. అంటే మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు ఏ పొజిషన్లో ఉంటాం, బయట వారు ఎవరినైతే మనం చూస్తూ ఉంటాం కదా, అలా ఉండాలి. గడప బయటికి వచ్చి కొబ్బరికాయను కొట్టేసి ఈ కొబ్బరికాయని రెండు వైపులా పెట్టేసి మీ పని మీద మీరు వెళ్ళిపోండి. తప్పనిసరిగా మీకు ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే జరగట్లేదో
అవన్నీ కూడా మీకు చాలా తొందరలో జరిగిపోయేందుకు అవకాశం ఉంటుంది. తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే తులారాశి వారి పరిస్థితులు అనేక రకాలుగా ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఆలోచన ఒక రకంగా ఉంది, ఆచరణ ఇంకో రకంగా ఉంది. ఆలోచనకి ఆచరణకి పొంతన కుదరట్లేదు. దీంతో కొంత సతమతం అవుతున్నారు. బంధుమిత్రుల్ని కలవాలని, అలాగే విందు వినోదాలకు వెళ్ళాలని, కుటుంబ సౌఖ్యం పెరగాలని, కుటుంబ సభ్యులతోటి చక్కగా మెలగాలని, ఇలాంటి అనేక ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి నూతన స్నేహితులని చేసుకునే అవకాశాలు, అలాగే వారి వలన కొంత ఇబ్బంది పడే అవకాశాలు, దీంతో పాటు స్నేహితులే వారికి ఎప్పుడు కూడా మన సహాయం చేయాలి, కానీ చేసిన సహాయం మర్చిపోయేవారు కూడా కొంతమంది ఉంటారుగా, అలాంటి వ్యక్తులు మీకు ఎక్కువగా తారసపడుతూ ఉంటారన్నమాట. అందుకని కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల పరంగా పెద్దగా మార్పులు చేర్పులు కనిపించటం లేదండి. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతోంది. ఆర్థికంగా వీరికి నెమ్మదిగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా భాగస్వామ్యం వలన కొంతవరకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగం గురించి, వ్యాపారము, ఆరోగ్యము, అలాగే అనేక రకాల గురించి, వారికి సంబంధించిన ప్రతి విషయం గురించి కూడా కొంత జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి. పట్టు విడుపు చూపిస్తూ ఉండండి. అనవసరపు భయాలు, అనుమానాలు పెట్టుకోకండి. ముందర జరిగిన ఇన్సిడెంట్స్ ఏవో ఒకటి రిపీట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి రిపిటీషన్ వస్తోంది అని చెప్పి మీరు ఎందుకు ఇలాగా, ఎందుకు అలాగా అనే ప్రశ్నలు కూడా వేయకండి. ఇవన్నీ కూడా కొంతవరకు వీరు సాల్వ్ చేసుకుంటూ వచ్చే క్రమంలో వచ్చే ఇన్సిడెంట్స్ అన్నమాట. అలాగే ఆలోచన ధోరణిలో కూడా కొంతవరకు మార్పులు అనేవి చేసుకొస్తారు. అయితే ముఖ్యంగా కోపావేశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే కొంచెం ఆహార నియమాలు పాటిస్తూ ఉండండి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యము, ఈ విషయాలలో మాత్రం పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. మరి తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తులారాశి వారికి ఇందాకే చెప్పుకున్నాం, మనసు అలాగే వారి ఆలోచన ఇవేవి కూడా జెల్ అవ్వట్లేదు. రెండు ఒకే దారిలో వెళ్ళటం లేదు. మనసు ఒకవైపు వెళ్తోంది, ఆలోచన ఒకవైపు వెళ్తోంది. సో నిగ్రహించుకోవాలి. మీ యొక్క ఆలోచనలను ఏవైతే ఉన్నాయో నిగ్రహించుకోవాలి. దీనికి మీరు చేసే పని ఏమిటి అని అంటే మెడిటేషన్ చేయటం, రెగ్యులర్గా వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయటం, చాలా వరకు కూడా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మన్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇలాంటివి చేయటం, ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, నిత్యము కూడా ఆలయాలకు వెళ్ళమన్నప్పుడు ఆటోలో వెళ్ళి ఆటోలో వస్తూ ఉంటాం. అలా కాకుండా దగ్గరగా ఉన్న ఆలయాలు చూడండి, నడుచుకుంటూ వెళ్ళండి, నడుచుకుంటూ రండి. ఆలయంలో తప్పనిసరిగా చాలామంది చేసేది ఏంటంటే ఇంటి దగ్గరే ఉంది కదా అని చెప్పి ఖాళీ చేతులతో వెళ్ళిపోతుంటారు. తులారాశి వారు మాత్రం దగ్గరగా ఉన్న ఆలయాన్ని వెతుక్కున్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి ఎవరింటికన్నా మనం వెళ్తుంటే ఉట్టి చేతులతో వెళ్ళంగా. అలాగే అక్కడ భగవంతుడు ఉన్నప్పుడు మనం భగవంతుని చూడటానికి ఉట్టి చేతులతో వెళ్తామా? పువ్వులో, పండో, ఒక కొబ్బరికాయో, 2 అగరబత్తీలో ఇలాంటివి తీసుకెళ్ళాలి. అందుకని ఇలాంటివి మీరు కనుక తీసుకువెళ్తే ఏమిటి నాకు లాభం అని అంటారా? మీకు ఆయనే చేసి చూపిస్తాడు, భగవంతుడే చేసి చూపిస్తాడు. కాబట్టి ఏంటంటే మనసు అలాగే మీ యొక్క థాట్స్ ఇవి రెండు ఒక జోన్లోకి రావాలి. మీరు మాత్రం నిత్యము దైవారాధన, మీకు ఇష్టమైన భగవంతుడి ఆరాధన చేస్తూ దగ్గరగా ఉన్న ఆలయానికి వెళ్తూ రండి, దర్శనం చేసుకోండి. నిత్యము చెయ్యాలి, ప్రతిరోజు వెళ్ళాలి, ప్రతిరోజు దర్శనం చేసుకోవాలి, ప్రతిరోజు పూలో పళ్ళో ఇవ్వాలి, ప్రతిరోజు అక్కడ ప్రదక్షిణాలు చేయాలి, ప్రతిరోజు అక్కడ ఒక 2 అగరబత్తీలు వెలిగించాలి, ప్రతిరోజు ఏ దేవత ఆలయానికి వెళ్తున్నారో, ఏ స్వామివారి ఆలయానికి వెళ్తున్నారో ఆ స్వామివారికి సంబంధించిన అష్టోత్తరము, సహస్రనామాలు చదవాలి. ఇది మీరు చేస్తూ ఉంటే మీకు చాలా అద్భుతమైన మార్పులు కనపడతాయి. అలాగే నెమ్మదిగా అనేక విషయాలలో మంచి మార్పులతో పాటు ఆశించిన విధంగా ఫలితాలు కూడా లభిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక చూస్తే, వృశ్చిక రాశి వారు మాత్రం వీరి ఖర్చుల్ని మాత్రం కొంత కంట్రోల్ చేసుకోవాలి. ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీరు ఎవరికి చెప్పకుండానే అవన్నీ జరిగిపోవాలని ఆశిస్తూ ఉంటారు. మన మనసులో ఉన్న విషయాలు బయట వాళ్ళకి ఏం తెలుస్తాయండి? సామెత ఏదో ఉంది కదా, అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదని. అలాగే మీ మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ధైర్యంగా చెప్తే తప్పనిసరిగా మీకు వాటికి సంబంధించి ఒక ఆన్సర్ అనేది మాత్రం లభిస్తూ ఉంటుంది. ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు. ఆర్థికంగా పెద్దగా మార్పులు అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు. ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. దైవ దర్శనాలు చేసుకోవటము, తీర్థయాత్రలకు వెళ్ళటము, మంచి పనుల వైపు ఆసక్తి చూపించటం, దాన ధర్మాలు చేయటం, ఇలాంటివన్నీ కూడా మీ దానిలో కనపడుతున్నాయి.
సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాలు అలాగే వారి ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. కొత్తగా వివాహమైన వారి వైవాహిక జీవితం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు ప్రధానంగా మనం చెప్పుకునేది సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా తప్పనిసరిగా వారు ఏం చేయాలి అని అంటే కొంతవరకు నెమ్మదిగా ట్రీట్మెంట్ లాంటివి చూసుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్ యోగం ఫామ్ అవుతోంది. దాంతో ఏంటంటే నార్మల్గా కన్సీవ్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అందుకని తప్పనిసరిగా వీటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. పెట్టుబడుల విషయం కనుక మనం మాట్లాడితే పెట్టుబడుల విషయంలో పెద్దగా శ్రద్ధాశక్తులను అయితే మీరేమీ చూపించరండి. ప్రస్తుతానికి ఎలా ఉందో అలా ఉండనివ్వన్నట్టుగా వదిలేస్తారు. కాబట్టి కొంచెం రవి మార్పుని కూడా మనం చాలా పాజిటివ్గా ఇక్కడ ఈ రాశి వారికి తీసుకోవట్లేదు. ఏ విషయంలో? పెట్టుబడుల విషయంలో. కాబట్టి పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు లేవు. పెద్దగా మీరేమీ ఆలోచన కూడా చెయ్యరు. అలాగే వాటికి సంబంధించి చాలా మార్పులు చేర్పులు కూడా తీసుకురారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత అభివృద్ధి ఉంటుంది. అయితే వీటిలో కూడా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. మరి వృశ్చిక రాశి వారు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు, సంతానాభివృద్ధి కోసం ఆకాంక్షిస్తున్న వారు, సంతానానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు చేస్తున్న వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనంతో పాటు స్వామివారికి అభిషేకం చేయించటం చక్కటి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటుంది. దీంతో పాటు మీరు పంచమీ తిథి రోజున, బహుళ పంచమైనా శుద్ధ పంచమైనా పర్వాలేదు, పంచమీ తిథి రోజున ఆలయంలోని నాగ ప్రతిమలు ఏవైతే ఉన్నాయో వాటికి గనక మీరు పాలతోటి అభిషేకం చేసి ఆ తర్వాత నీళ్లు కూడా పోయాలి. చాలామంది పాలు పోసి వెళ్ళిపోతారు. పాలు పోసి నీళ్లు పోసి చక్కగా కడగాలి. అక్కడ కడిగేసి మీరు అక్కడ కొంచెం దీపారాధన, దీంతో పాటు ధూపము, అలాగే కొంతవరకు నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం మీరు తిని నలుగురికి పెడితే తప్పనిసరిగా మీకున్న గ్రహ దోషాలు మీ జాతకపరంగా ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా సంతానము, ఇన్వెస్ట్మెంట్స్, ఆర్థికంగా ఉద్యోగ వ్యాపారాలు, మీ యొక్క భార్యాభర్తల రిలేషన్షిప్ వీటి మీదే ఉంటుంది. నూతన స్నేహితులు, ఆ స్నేహితుల వలన ఏమైనా లాభాలు ఉన్నాయా, వీటి గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అందుకని వీటి నుంచి కొంచెం బయటికి రావాలంటే ఈ పరిహారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ పరిహారం ఈ వారం అంతా చేయటం వలన మీకు మంచి ఫలితాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా మాత్రం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మనసు అనే దాన్ని మాత్రం కొంతవరకు వీరి ఆలోచనలు అలాగే వీరి ఆచరణలు వీటన్నిటిలోనూ వీళ్ళు చేంజెస్ అనేవి మాత్రం తీసుకొస్తూ ఉంటారు. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది కనిపించటం లేదు. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య ఉద్యోగ వ్యాపారాలు అలాగే ఆరోగ్యం ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయితే అదేదో సామెత చెప్తూ ఉంటారు చూసారా, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనన్నట్టు మీకు అన్నీ ఉంటాయండి, ఎక్కడ ఏ లోటు ఉండదు. అయినా ఏది కూడా అనుభవానికి రాదనమాట. ఏదైనా సరే అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి కాంబినేషన్స్ వస్తున్నప్పుడు ఏం చేయాలి అని అంటే మనకి అందుబాటులో ఉన్న విషయాలను చక్కగా, అయితే అవన్నీ ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అనుభవించండి అన్నాం కదా అని తప్పుడు దారులు పట్టకూడదు. ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే అనేక సందర్భాలలో ఆశించిన విధంగా మంచి ఫలితాలు జరుగుతున్నప్పుడు మనం కూడా వాటిని అనుభవానికి తెచ్చుకోవాలి. అప్పుడే కదా మనం ఒక డబ్బు సంపాదించాం, ఒక మంచి ఇల్లు కట్టుకుంటేనే కదా ఆనందం, ఒక కారు కొనుక్కుంటే కదా ఆనందం, వివాహం చేసుకుంటే కదా ఆనందం. దాని గురించి ఆలోచిస్తే ఏం ఆనందం ఉంటుంది? ఇల్లు కొనుక్కోవాలి అని అంటే బాధ కలుగుతుంది కానీ ఆనందం కలగట్లేదు. కాబట్టి ఇల్లు కొనుక్కుంటే ఆనందం, ఆ ఇంటికి వెళితే ఆనందం. కాబట్టి యాక్షన్ చేయాలి. అంటే మీరు ఒక ఈవెంట్ జరగాలి అని ఊరికే కోరుకుంటున్నారు, దాన్ని మీరు ఆచరణలోకి తీసుకురండి అని చెప్తున్నాను. కాబట్టి మీరు చాలా విషయాలలో పాజిటివ్గా ఉంది. సంతాన పరంగా, ఉద్యోగ వ్యాపారాల పరంగా, అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి, అలాగే మీరు కనుక భాగస్వామ్యంలో ఉంటే దానికి సంబంధించి, భూ సంబంధమైన విషయాలు, ఇలాంటివి అనేక విషయాలు మీకు పాజిటివ్గా ఉన్నాయి. అనుకుంటున్న విధంగా కూడా అనేక విషయాలు మీకు పాజిటివ్గా జరుగుతాయి కూడా. పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంత మీరు ఎలా ఉంటారని అంటే మార్కెట్ ఒకటి చెప్తుంటే మీరు ఒకటి చేస్తూ ఉంటారనమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద అలాగే మ్యూచువల్ ఫండ్స్ మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ట్రేడింగ్ చేయడం కానీ, షేర్ మార్కెట్స్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ వీటి జోలికి మాత్రం వెళ్ళరు. కాబట్టి లాంగ్ టర్మ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాము, మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాం, ఇవన్నీ లాంగ్ టర్మే ఉంటాయి కనుక వీటి మీద పెద్దగా మీరు శ్రద్ధాశక్తుల్ని చూపించరు.
ఇంకా బేసిక్గా ఈ వారంలో మనం ఇంకా ప్రధానంగా చెప్పుకునే విషయాలు ప్రత్యేకించి ఇంకా మనకేమీ లేకపోయినా స్ట్రెస్ లెవెల్స్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి. దీని వలన కొంచెం కడుపుకి సంబంధించిన ఇబ్బందులు మాత్రం వస్తూ ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా కొంచెం వారి మీద శ్రద్ధాశక్తుల్ని కూడా చూపిస్తూ ఉండాలి. మంచి పనులు చేస్తారు, మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అలాగే జీవితంలో అన్నీ వస్తున్నప్పుడు చక్కగా వాటిని అనుభవించేందుకు కూడా ప్రయత్నం చేయండి. ఇంకా మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? దత్తాత్రేయుడి ఆరాధన చేయటం. ఎలానో మీకు దైవ దర్శనాలు లాంటివి ఉన్నప్పుడు చక్కగా దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవటం, స్వామివారి అష్టోత్తరము సహస్రనామాలో చదవటం, స్వామివారి దర్శనం చేసుకోవటం వలన, దత్తాత్రేయుడి యొక్క స్తోత్రం చదవటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి కీడు ఉన్నా కూడా తొలగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు గురువారాల రోజున ఆవుకి అరటిపళ్ళు తినిపించటం, అలాగే గో సంబంధమైన సేవ అండి. ఎటువంటిది చేసినా, ఇప్పుడు చాలామంది ఎలా ఉంటామంటే ఇంటికి ముందుకి ఆవు వస్తే దానికి నీళ్లు కూడా పెట్టం మనం, కానీ గోశాలకు వెళ్ళిపోయి మాత్రం అది నాకు వద్దురా మొర్రో అన్నా కూడా దానిపోయి బలవంతంగా తిండి పెట్టొస్తుంటాం. అలాంటి పనులు చేయకండి. ఇంటి ముందర వచ్చిన ఆవుకి, పక్షులకి, వాటికి నీళ్లు పెట్టడం. ఎందుకంటే కొన్ని రాసులకి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా మీకు తెలియకుండా చేసేవే. అందుకని ఏమవుతాయంటే ఇవి చేయటం వలన మీకు ఇంకా మంచి జరుగుతుంది అనమాట. కాబట్టి ఎలానో ఎండాకాలమే గనక చక్కగా పక్షులకి, వాటికి కొంచెం మంచినీళ్లు పెట్టడం, అలాగే ఇంటి ముందరికి ఎటువంటి జీవి వచ్చినా ఆహారం పెట్టేందుకు మాత్రం ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి గనక మనం చూసామనంటే మకర రాశి వారు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మాత్రం ఈ వారం కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇష్టం లేని పనులు అనేకం చేయాల్సి వస్తాయి. అలాగే ఇష్టంతో చేసిన పనులకి ఎటువంటి గమనించుకోవటం కానీ, దానికి సంబంధించి ఎటువంటి పాజిటివ్ రిమార్క్స్ కానీ రాకపోవటం, ఇలాంటివన్నీ మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. అలాగే కొంచెం నాన్ కాంప్రమైజింగ్ సిట్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా ఆశించిన విధంగా ఫలితాలు మాత్రం కనిపించటం లేదు. ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేదు, చాలా వరకు కూడా అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వారం మెయిన్గా ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కొంత కనపడుతున్నాయి. అలాగే ఇందాకే నేను చెప్పాను, ఆర్థికంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్న వారంగానే మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రయాణాలు లాంటివి ఉండటము, అలాగే మీ యొక్క అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళతోటి కొంతవరకు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొంతవరకు మీరు ఆలోచనలు లాంటివి చేయటం, అలాగే వాళ్ళతోటి కొంతవరకు వాదోపవాదాలు ఉండటం, లేకపోతే కోర్టు విషయాలు లాంటివి ఉండటం, ఇవి కొంతవరకు మీకు ఇబ్బందికరంగా కలుగుతూ ఉంటాయి. ఇబ్బందికరంగా మారబోతున్నాయి, లేకపోతే ఇబ్బందికరంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఎక్కువగా శ్రమ పడతారు, ఎక్కువగా కష్టపడతారు. ఆలోచనలు పరిపరి విధాల వెళ్ళిపోతున్న మన శరీరం మాత్రం దేనికి సహకరించదనమాట, ముఖ్యంగా మకర రాశి వారికి. అయితే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పూట నేను హెలికాప్టర్ ఎక్కి బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రకు వెళ్ళిపోయాను అని ఊహించుకుంటాం, కానీ దానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నము చేయరనమాట. సో ప్రయత్నం చేస్తేనే ఏ పనైనా ఫలిస్తుంది అని గ్రహించాలి. అది మకర రాశి వారు మాత్రం ఖచ్చితంగా గ్రహించి పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి మకర రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? మకర రాశి వారికి మాత్రం ఏంటంటే కొంచెం పనుల విషయంలో జాప్యం కనపడుతుంది అనుకున్నాం, అలాగే కొంత అనాసక్తిగా ఉంటారనుకుందాం. ఆలోచనలకి చేసే పనులకి చాలా తేడా కనపడుతూ ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తూ ఉంటారంటేనండి, మెయిన్గా మనకి మామూలుగా గడ్డి ఉంటుంది కదా, ఈ గడ్డి మీద చాలామంది చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంటారు. అసలు చాలామంది నడవరు, చెప్పులు వేసుకొని నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. గడ్డి మీద చెప్పులు లేకుండా మన ఉట్టి పాదాలతోటి నడవండి. పాదాలతోటి నడవటము మెడిటేషన్ లాంటిది చేస్తూ ఉండటం, దీంతో పాటు మీరు శివారాధన చేస్తూ ఉండటం. ముఖ్యంగా ఏలినాటి శనిలో ఉన్న, అష్టమ శని ఉన్న, అలాగే మీకు కంటక శని ఉన్న, చతుర్థంలో శని ఉన్న, మీరు ఖచ్చితంగా శివారాధన మాత్రం చేస్తూ ఉండాలి. దాంతోపాటు మీరు ఇది చేశారు అని అంటే మీకే తేడా కనపడుతూ ఉంటుంది అనమాట. అలాగే చాలా వరకు గ్రీన్ కలర్ క్లోత్స్ వేసుకోండి. గ్రీన్ కలర్ క్లోత్స్ వాడటం, అలాగే గ్రీన్ గ్రాస్ మీద నడవటం, దీంతో పాటు శివారాధన చేస్తూ ఉండటం. లింగాష్టకం కానీ, బిల్వాష్టకం కానీ, మీరు ఏది చదివినా సరే, బిల్వాష్టకం చదివితే 12 బిల్వపత్రాలు తెచ్చుకోవటం, బిల్వపత్రాలతోటి స్వామివారిని అర్చించటం. ఇలా చేస్తే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తి వ్యాపారపరంగా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మన కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, కుంభరాశి వారు మాత్రం వీరు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కొంత జాగ్రత్తగా ఉంటారు.
అలాగే ప్రధానంగా వీరు చాలా మంచి పనులు చేయబోతున్నారు ఈ వారం. మంచి పనులలో భాగం ఏమిటి అని అంటే ఆశ్రమ జీవితం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు మనం మఠాలకి పీఠాలకి వెళ్ళిపోతూ ఉంటాం చూసారా, అలా వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ ఉండడానికి ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. సేవా కార్యక్రమాలలో మనం చాలా విషయాలు చేస్తూ ఉంటాం చూసారా, ఏది అనాథ పిల్లలకి ఆహారం పెట్టడం, అలాగే అనాథలుగా అయిన పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి మందులు లాంటివి ఇవ్వటం, ఇలాంటివి అనేకమైన మంచి పనులు చేయబోతున్నారు కుంభరాశి వారు. అవకాశం వచ్చినప్పుడే చేసేసుకోవాలన్నమాట. అందుకని ఏంటంటే తీర్థయాత్రలతో పాటు మీకు గనక ఇలాంటి అవకాశాలు వస్తే, మఠాలలో పీఠాలలో ఉండే అవకాశం వస్తే తప్పనిసరిగా ఉండండి. దాని వలన మన సోల్ని మనం క్లెన్స్ చేసుకున్న వాళ్ళం అవుతాం, మంచి విషయాలు తెలుసుకుంటాం. అప్పుడప్పుడు ఇలాగ కూడా ఉండాలి, ఎప్పుడు కూడా ఒకటే జోన్లో ఉండకూడదు అనమాట. రెండో విషయం ఏమిటి అని అంటే ఎవరైతే అన్నార్తులు ఉంటారో వారికి అన్నదానం చేస్తారు, చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడో విషయం ఏమిటి అని అంటే ఇందాక చెప్పినట్టుగా ఎవరికైతే సహాయం అర్థిస్తూ ఉంటారో అనాథ పిల్లలు కానీ అనాథలు ఎవరైతే ఉంటారో వారికి మీరు గనక మందులు లాంటివి పంపిణీ చేస్తే అద్భుతమైన ఫలితాలు మీకు కనపడతాయండి. సో ఈ వారం కుంభరాశి వారు చేయాల్సినవి ఇవే అనమాట. మందులు లాంటివి పంపిణీ చేయటం, అలాగే ప్రధానమైన మందులు పంపిణీ చేయటం. మనమేమి చాలా పెద్ద పెద్ద మందులు కూడా ఏమీ ఇవ్వం, ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిది ఇవ్వము. కానీ ఆశ్రమాలలో ఎలా ఉంటుందంటే కొన్ని మెడిసిన్స్ వాళ్ళకి అవసరం పడుతూ ఉంటాయి, అలాంటివి కనుక్కొని ఇవ్వండి. ఇంకా ఆర్థికంగా మాత్రం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు, పెద్దగా మార్పులు ఏవీ కనిపించడం లేదు. అలాగే సంతాన పరంగా కూడా మంచి అభివృద్ధి అనేది కనపడుతోంది. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు పాజిటివ్గా ఉండబోతున్నాయి. అలాగే చాలా వరకు కూడా శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. ఈ వారం అంతా కూడా ఇందాక నేను చెప్పినట్టు అనేక మంచి కార్యక్రమాల వైపు ఆసక్తి కలిగి ఉంటారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి. విష్ణు సహస్రనామాలు చదవటం కానీ, విష్ణు అష్టోత్తరం చదవటం కానీ, స్వామివారి దర్శనం కానీ ఇంకా మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారికి మాత్రం ఇక్కడ ప్రధానంగా వారి కుటుంబం గురించి, కుటుంబ సభ్యుల గురించి, వారి శ్రేయస్సు గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి ఇలాగ అనేక విషయాలు అనమాట. ఒకటి కదిలిస్తే ఒకటిలాగా ఇదన్నీ వీళ్ళకి జాయిన్ అయి ఉంటాయి అన్నమాట. మనం ఆర్థికం అనగానే ఆర్థికంతో పాటు ఉద్యోగం, ఉద్యోగంతో పాటు ఇల్లు, ఇల్లుతో పాటు పిల్లలు, పిల్లలతో పాటు ఇలాగ ఒక చైన్ అనేది వీళ్ళకి ఫాలో అవుతూ ఉంటుంది. అయితే ఉద్యోగస్తుల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఉన్నదంతా చాలా తృప్తిగా ఉంటూ ఉంటారండి. వీళ్ళు ఎలా అనుకుంటారంటే ఓకే ప్రస్తుతానికి మేము బాగానే ఉన్నాం, మాకు ఇంకా మంచి అవకాశాలు వస్తే తప్పనిసరిగా మారిపోతాం. ఇందులో తప్పే ఉందండి, అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మారిపోతారు. అలాగే మాకు సొంత ఇల్లు తీసుకోవాలి, సొంత ఇంటి కల ఉంది, కానీ అవకాశం వచ్చినప్పుడు తీసుకుంటాం, తప్పకుండా తీసుకుంటారు. దీని గురించి కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వస్తు వాహనాలు ఏర్పరచుకోవటం, దీంతో పాటు మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకి సంబంధించి మీరు కొంతవరకు వారికి హెల్ప్ చేయటం, వారితో పాటు ఉండటం, వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో చూడటం, వారి వీసాలు, పాస్పోర్ట్లు, వాళ్ళు వెళ్ళడానికి మీరు ఆర్థికంగా వారికి వెసులుబాటును చూపించటం, ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. భూ సంబంధమైన వ్యవహారాలు ఎవరైతే నడుపుతూ ఉంటారో వారికి మాత్రం కొంత టైం పడుతుందండి. ఎందుకంటే కుజుడి పొజిషన్ అంతా అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. కానీ మాటలు జరుగుతూ ఉంటాయి, పనులు జరుగుతుంటాయి, కానీ నెమ్మదిగా జరుగుతుంటాయి, ఆశించినంత ఫాస్ట్గా ఉంటావన్నమాట. సరే, ఇక్కడ ప్రధానంగా ఆర్థికపరమైన విషయాలలో ప్రస్తుతానికి పెద్ద లోటు అనేది లేకపోయినా మీరు గనక పాత రుణాలు తీర్చాలి, లేకపోతే కొత్త రుణాలు తీసుకుంటాము, లేకపోతే అడ్జస్ట్మెంట్స్ చేస్తాము, ఇలాంటి వాటిల్లో మీకు మాత్రం చాలా వరకు బాగుంటుంది. ఇంకా ప్రధానంగా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో ఉద్యోగ వ్యాపారాల రీత్యా మాత్రం కొంచెం వీరికి డిస్టర్బెన్స్ రావటం కానీ, డిఫరెన్సెస్ రావటం కానీ, ఒక చోట ఉండకపోవటం కానీ ఇలాంటివి అయితే కనపడుతున్నాయి. బట్ వీటిని మనం చాలా నెగిటివ్గా అస్సలు తీసుకోక్కర్లేదు. అలాగే మీ భాగస్వామి వలన కూడా మీకు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తూ ఉంటుంది. మరి ఈ రాశి వారు మాత్రం కాలభైరవాష్టకం కానీ, కాలభైరవుడి దర్శనం కానీ చేసుకుంటూ ఉండటం, అలాగే తప్పనిసరిగా శనివారం రోజున మీరు నల్లని దుస్తులు ధరించటం, అలాగే ఉప్పు దీపం పెట్టండి. ఉప్పు దీపం పెట్టడం కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉప్పు దీపం పెట్టడం, నల్లని దుస్తులు ధరించడం, కాలభైరవుడి ఆరాధన చేయటం, ఇవి చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా తొందరగా మీకు పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.